హలో హెచ్ఏడబ్ల్యూ వ్యూవర్స్ నమస్కార్. నేను మీ రమేష్ని హెచ్ఏడబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం హెచ్ఏడబ్ల్యూ 5G మిషన్ గురించి ఫ్యూచర్స్ ఏముంటాయో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలానే నేను యూట్యూబ్లో చూశానండి, కొంతమంది వీడియోస్ చెప్తున్నారు 4G 5G మిషన్కి ఏం తేడా లేదు, అంతా ఒకటేనని. సో అలాంటివి ఏం నమ్మకూడదండి. ఖచ్చితంగా మన హెచ్ఏడబ్ల్యూ 5Gలో మాత్రం ఖచ్చితంగా చాలా ఫ్యూచర్స్ ఉన్నాయండి. నేను ఒక్కొక్కటి ద్వారా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలానే హెచ్ఏడబ్ల్యూ డీలర్స్ మీకు అందుబాటులో ఉంటే నేను చెప్పిన ఫ్యూచర్స్ అందులో ఉన్నాయా లేవా మీరు వెళ్ళి చూడొచ్చు. సో నేను ఫస్ట్ మీకు మన హెచ్ఏడబ్ల్యూలో ఏమేమి ఫ్యూచర్ ఉన్నాయనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. మీరు ఫస్ట్ వన్ మనకు క్లాత్ ఉంది కదండి. క్లాత్ బిగించాక ఈ క్లాత్ వచ్చేసి మనకు పింక్ కలర్ క్లాత్ ఉందండి. సో మనకు ఇక్కడ కలర్ సెలెక్షన్ చేసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ పింక్ పెట్టుకునేలాగా ఉంటుందండి. సో అది ఎలా ఉంటుందో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ మనం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అనేది క్లాత్ పెట్టేసుకుంటామండి, ఇలా పింక్ కలర్ అనేది. సో మనకు బ్యాక్గ్రౌండ్ ఇలా వైట్ కాకుండా పింక్ ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను. సో మనం ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ని పెట్టుకుందాం. సో బ్యాక్గ్రౌండ్ అనేది ఫస్ట్ పింక్ కలర్ పెట్టుకుంటున్నాం. పింక్ సెలెక్ట్ చేసుకున్నామండి బ్యాక్గ్రౌండ్లో. సో ఒక్కసారి మనకు ఇక్కడ 6 కలర్స్ ఉన్నాయి కదండి. సో మనకు నచ్చిన కలర్స్ దానిపైన ఏదైతే బాగుంటుందో ఇక్కడ చూసుకోవచ్చు లైవ్గా. ఫస్ట్ నేను అన్నిటికీ ఒకటే కలర్ వేస్తున్నానండి. సో తర్వాత మనకు ఏమేమి కలర్ నచ్చుతాయో చూద్దాం. గ్రీన్ వేసాం, ఇలా లీవ్స్కి ఇలానే గ్రీన్ కలర్ వేసినాం. తర్వాత కూడా ఇంకా బిగ్ సైజ్కి కూడా గ్రీన్ వేసేసినాం. తర్వాత సిల్వర్ కలర్ వేసాం. తర్వాత వచ్చేసి గోల్డ్ ఫ్లవర్స్ వేసినాం. అలానే బార్డర్ మొత్తం అవుట్ గోల్డ్ వేసినామండి. ఇలా చూసుకోవచ్చు మనకు కలర్ కాంబినేషన్ అనేది బ్యాక్గ్రౌండ్కి మనకు సెట్ అవుతుందా లేదా ఇలా ఈజీగా చూసుకునేలాగా ఉంది. సో వేరే మిషన్లో ఇలాంటి ఆప్షన్ అనేది మీకు ఉండదండి. ఓన్లీ ఇది 5Gలోనే. హెచ్ఏడబ్ల్యూ 5Gలో ఇంకొకటి ఏంటంటే, సో మనకు ఈ డిజైన్ ఉంది కదండి. సో మనం హ్యాండ్ డిజైన్ తీసుకున్నాం. సో అది ఎక్కడ నిడిల్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే, నిడిల్ పాయింట్ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టు అయితే 1 నెంబర్ నిడిల్ అని ఉంది. చూసుకున్నట్టయితే మనకు లేజర్ లైట్ ఉందండి, పాయింట్ కూడా చూపిస్తుంది. సో అది ఇంకా అడ్వాన్స్గా పెట్టారండి. సో అలాగనే మనకి హ్యాండ్ డిజైన్ అనేది ఉంది కదండి. హ్యాండ్ డిజైన్ వచ్చేసి మనకు దీనికి ఎక్స్ అంటామండి, అంటే విడ్త్లో అడ్డంలో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఇంచెస్లో కనిపిస్తుందండి. 11 ఇంచులు ఉందండి. మనం దీనికి 11 ఇంచుల కన్నా ఎక్కువ కావాలనుకుంటే మనం XYలోకి వెళ్ళి పెంచుకుంటే డైరెక్ట్గా మనకు 11.5 కావాలా, 12 ఇంచెస్ కావాలా మనం ఎడిటింగ్ చేసుకోవచ్చు ఈజీగా. అలానే వైలో అంటే నిలువులో సో చూసుకున్నట్టయితే ఇక్కడ 7.5 ఇంచులు ఉందండి. సో అలానే మీకు 8 ఇంచులు కావాలన్నా 9 ఇంచులు కావాలన్నా మనము ఎడిటింగ్లోకి వెళ్ళి చేసుకోవచ్చు ఈజీగా. సో మీరు టేప్ పెట్టుకొని కొలిచి బార్డర్ చెక్ చేసుకోవాలన్నా అవసరం లేదు, నేరుగా డిస్ప్లే పైన కనిపించేలాగా ఉంది. సో ఇంకొక ఫ్యూచర్, సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి టైమింగ్. ఈ హ్యాండ్కి స్టిచెస్ ఉన్న దాని ప్రకారంగా ఇక్కడ టైం పడుతుందండి. ఎంత స్పీడ్ పెట్టుకుంటే ఎంత టైంలో అయిపోతుందని మనకు ఈజీగా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు అండి మనం 650 స్పీడ్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 hours 12 minutes ఉంది. నేను ఇంకా మీకు RPM పెంచుతున్నాను. సో RPM పెంచుతూ ఉంటే మీకు 1 hour 30 minutes 45 seconds ఉంది. ఇలా మనకు టైంతో పాటు కూడా ఈజీగా చూసేలాగా ఉందండి. సో అలానే మనకు నిడిల్ పొజిషన్ ఇన్ కేస్ ఎప్పుడైనా మీరు ఇలా దారం ఎక్కించినప్పుడు ముందు నిల్చొని మీరు దారం ఎక్కిస్తారు కనుక, సో ఈ దారానికి ఎక్కించే టైంలో మీకు కొంచెం పాయింట్ మందం జరిగే ఛాన్స్ ఉంటుంది, అంటే మన చేయి తాకో ఎలానో. సో అప్పుడు మనకు ఇక్కడ బ్లింక్ అవుతుంది చూసారండి. మనకు నిడిల్ పొజిషన్ అనేది మనకు మిషన్ స్టార్ట్ కానివ్వదు, అంటే ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. సో అలానే మీరు స్టార్ట్ చేస్తే వేరే మిషన్లలో నిడిల్ ఇరిగిపోతుంది. నిడిల్ ఇరిగిపోయి సో అక్కడికి మట్టుకు బ్రేక్ అయిపోతుంది, అంటే మళ్ళీ మీకు ఇంజనీర్ రావాల్సిన పరిస్థితి ఉంది. అలా ఇందులో ఏముండదండి. మనకి ఇక్కడ కనిపిస్తున్న నిడిల్స్ పాయింట్కి ప్రెస్ చేసేస్తే ఖాళీ ఇలా ప్రెస్ చేసేస్తే నిడిల్ పొజిషన్ అనేది తీసేసుకుంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో అలా చూడకుంటే మీకు మషిన్ అనేది స్టార్ట్ కాదు ఇందులో. మన దానిలో వేరే దానిలో అయితే మీకు ఈజీగా స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు నీడిల్ అనేది బ్రేక్ అయిపోయి ఇబ్బంది పెడుతుంది. మన హెచ్ఏడబ్ల్యూ 5Gలో కొత్త ఫీచర్స్ అనేది తీసుకొచ్చారు. మన హెచ్ఏడబ్ల్యూ 5Gలో
హై వోల్టేజ్ వచ్చింది అనుకోండి, మషిన్ ఆఫ్ అయ్యే సిస్టమ్ ఉంది. అదే వేరే కంపెనీలో అయితే అలా లేదండి. సో మన దానిలో ఎలా ఉందంటే 280 వోల్టేజ్ వచ్చేది అనుకోండి, సో ఆటోమేటిక్గా ఆగిపోతుంది, అంటే మషిన్ మొత్తం స్టాప్ చేసుకుంటుంది. అదే వేరే మషిన్లో అయిందనుకోండి, కంట్రోల్ ప్యానెల్ ఖరాబ్ కావడం, డిస్ప్లే కాలిపోవడం అలాంటిది ఉంటుంది. మన దానిలో 280 కన్నా డౌన్ కాగానే ఆటోమేటిక్గా మషిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇలాంటి ఫీచర్ వేరే మషిన్లో లేదు. మన HHW 5G మషిన్లో ఫ్రేమ్ ఏది సెలెక్షన్ చేసుకున్నా మనకి ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుందండి. సో అది ఎలా అనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో ఒక్కసారి ఫ్రేమ్ సెలెక్షన్లోకి వెళ్ళామండి, మనకి ఇక్కడ కనిపిస్తున్న గార్మెంట్ ఫ్రేమ్కి లార్జ్ ఫ్రేమ్ కానీ గార్మెంట్ ఫ్రేమ్స్ కానీ ఏదైనా పెట్టి చూపిస్తాను. సో మనకు ఒక ఫ్రేమ్ కావాలండి. ఇక్కడ ఈ ఫ్రేమ్కి సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనం రైట్ క్లిక్ చేసాం. సో రైట్ క్లిక్ తర్వాత మనకు ఫ్రేమ్ అనేది సెలెక్షన్ అవుతుంది. సో చూసారండి, మనకు ఫ్రేమ్ అనేది సెలెక్షన్ అయిపోయింది. అలానే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏ ఫ్రేమ్ సెలెక్షన్ చేసుకున్నామని మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇలాంటిది మీకు ఏ మషిన్లో ఉండదండి, ఇది ఓన్లీ HHW 5Gలోనే. మన HHW 5Gలో ఇంకొక కొత్తదనం ఏంటంటే మనం ఒక బూటీ డిజైన్ తీసుకుంటామండి. ఒక బూటీ డిజైన్ తీసుకున్నప్పుడు మనం సో ఆ బూటీ అనేది మనం ఒకేసారిగా ఒక 5-6 పెట్టుకోవచ్చు, ఎన్నంటన్ని పెట్టుకోవచ్చు. కానీ మనం తీసుకుంది ఒకటే బూటీ. మనము ఎప్పుడైనా కానీ ఇలా ఇటు లెఫ్ట్కి ఇటు రైట్కి మనం మూవ్ చేసుకుంటూ ఉంటాం, అప్కి డౌన్కి యూజ్ చేసుకుంటూ ఉంటాం. అదే మాదిరిలో మనం ఒక ఫ్లవర్ వేసినప్పుడు కొంచెం క్రాస్లో కావాలన్నా, అంటే ఒక 45 డిగ్రీస్లో కావాలని అనుకున్నారనుకోండి, సో మనకు 45 డిగ్రీలో కూడా క్రాస్ అవుతుంది. సో చూసుకున్నట్టయితే మనకు 45 డిగ్రీస్లో కవర్ అవుతుంది అన్నట్టు. సో ఇలా చూసుకోవచ్చండి. చూసారండి, మనకు టోటల్గా 45 డిగ్రీస్ అంటే క్రాస్లో కావాల్సిన లైన్స్ కానీ మనకు ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఇలాంటిగా క్రాస్ 45 డిగ్రీస్లో చేసుకోవడం మనకు కేవలం HHW 5Gలోనే ఆప్షన్ ఉందండి, వేరే దానిలో ఏం లేవు. సో చూసారు కానీ ఇప్పటిదాకా నేను HHW 5Gలో కొత్త కొత్త ఫీచర్స్ చెప్పాను. ఇంకా సో మనం ఇక్కడ మనకు డిజైన్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు మనకు ట్రిమ్ చేయాలన్నా 4th పేజీలోనే ఉండాలండి. 100ని ప్రెస్ చేయాలన్నా మనకు 4th పేజీలోనే ఉండాలి. సో మనం ఎప్పుడైనా కానీ వర్క్ చేయగా కానీ సిజర్ చేయాలనుకున్నా 100 ప్రెస్ చేయాలనుకున్నా కేవలం మనం 4th ఆప్షన్లో ఉన్నప్పుడే మనకు అలాంటి పాసిబుల్ ఉంది. లేదు మనం ఇప్పుడు ఎలాంటి 1 నెంబర్ గ్యాలరీలో కానీ కలర్ సెలెక్షన్లో కానీ ఎక్కడున్నా కానీ మనం సిజర్ అనేది ప్రెస్ చేసుకోవచ్చు. అలానే మనకు ఇన్ కేస్ మనకు ప్రెషర్ పుట్ కిందకి తీసుకున్నా, సో మనము 100 పాయింట్ కొట్టాలనుకోండి, ఇలా ప్రెస్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. ఇలాంటి ఒక ఫ్యూచర్ వేరే మషిన్లో లేవు అండి, ఓన్లీ HHW 5Gలోనే ఉంది. సో మన HHW చూసారు కదండి, HHW అంటేనే స్ట్రాంగ్. అలాంటిది మనకు HHW 5Gని ఇంకా ఎంత స్ట్రాంగ్గా తయారు చేశారంటే, సో నేను మషిన్ మీద కూర్చుంటాను చూడండి. సో చూసారు కదండి, మన HHW 5G మీద నేను కూర్చున్నా కానీ ఎంత స్ట్రాంగ్గా తయారు చేసి, అలా ఏ మషిన్లో అంత ఈజీగా లేదండి. థ్యాంక్ యూ HHW కంపెనీ.